నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మనము నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు కాంగ్రెస్ గాలి వీస్తున్నప్పటికీ కాంగ్రెస్ గాలితో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట కూడా కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నాగార్జున సాగర్ రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మాత్రం ఒక ప్రత్యేకంగా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రభావాన్ని బట్టే ఆ ఓటు బ్యాంకు దాదాపు ఇంత భారీగా వచ్చినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మొదటగా ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల నాటికి ఏ విధంగా మారాయి, అంత షార్ట్ టర్మ్ లో అనేది మనం ఒకసారి స్కానింగ్ చేద్దాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేది. వాస్తవానికి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న తర్వాత అదే ఊపులో దాదాపు కొనసాగుతూ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మళ్ళీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంకి వస్తుంది అనే భావనతోటి క్యాడర్ అంతా కూడా పటిష్టంగా నిలబడ్డారు. వాస్తవానికి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి తనయుడు బరిలో ఉన్నప్పటికీ జానారెడ్డినే ఇక్కడ ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆయనే ప్రధానమైనటువంటి వ్యూహకర్త, వ్యూహాలు పడడం కానీ పూర్తిగా అందరినీ తమ వైపు తిప్పుకోవడంలో కానీ జానారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. ఆయన గత ఎన్నికల కంటే ముందు 6 నెలల నుండి పోరాడుతూ తమకు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులను తమ వైపు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రమైనటువంటి కసరత్తు నిర్వహించి ఆయనకున్నటువంటి సంబంధాలు, ఆయనకున్నటువంటి అనుభవం, రాజకీయ వ్యూహంతో ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఎన్నికల నామినేషన్ కంటే ముందు అభ్యర్థిత్వం ఖరారైన నాటికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారైనటువంటి దాదాపు ఒక నెల రోజుల పాటు కూడా ఆ మూమెంట్ కనిపిస్తూ ఎవరు కూడా చెక్కు చెదరకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు వెళ్లకుండా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. బలమైనటువంటి ఓటు బ్యాంకును కలిగినటువంటి క్యాడర్ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి ఆనాటి వరకు కూడా. ఇక ఎప్పుడైతే భగత్గా రెండోసారి కూడా ఖరారయ్యి ఆయనకు నామినేషన్లు వేసే దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో పూర్తిగా రాజకీయ వ్యవస్థ మొత్తము మారిపోయింది. ప్రధానంగా మనం అక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి జానారెడ్డి వ్యూహకర్త, జానారెడ్డికి బలమైనటువంటి వర్గం ఉన్నటువంటి నాయకుడు, ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సుదీర్ఘమైనటువంటి మంచి సంబంధాలు ఉన్నటువంటి జననేత నాయకుడు జానారెడ్డి. బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి జయవీరు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి నోముల భగత్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తి ప్రముఖంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి ఎంసీ కోటిరెడ్డిని బీఆర్ఎస్ పరంగా ప్రధానంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. అన్ని మండలాల వ్యాప్తంగా కూడా ఆయనకంటూ ఒక బలమైనటువంటి వర్గము ఉన్నటువంటి నేపథ్యము, ఓటు బ్యాంకును కూడగట్టగలిగినటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి బలమైనటువంటి క్షేత్రస్థాయి నాయకులు ఎంసీ కోటిరెడ్డి వైపే ఉన్నారు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి. ఇక వీరిద్దరికి సంబంధించినటువంటి అంశాన్ని మనము చూసినట్లయితే జానారెడ్డి నామినేషన్ కంటే ముందు ఒక వారం రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి ఎంతో బలహీనంగా కనపడ్డారు. క్షేత్రస్థాయిలో నాయకులు లేకపోవడము, ఎక్కడ కూడా ప్రచారాన్ని పెద్దగా చేసుకోలేని పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును కొల్లగొట్టే శక్తి సామర్థ్యాలు లేకుండా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడైతే భగత్కి బీఆర్ఎస్ నుండి నామినేషన్లు దగ్గర పడడం, ఆయనకే బీఫామ్ ఇవ్వడంతో ఇక అప్పటి నుండి స్టార్ట్ అయింది వ్యవహారం మొత్తం పూర్తిగా. ఇక ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఎంసీ కోటిరెడ్డికి బలమైనటువంటి నాయకులు ఉన్నట్టు మనం చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అంకతి వెంకటరమణ ముందుగా ఆయన బయటికి వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు నామమాత్రంగా కనిపించినప్పటికీ ఇక గుర్రంపోడు మాజీ జడ్పీటీసీ అయినటువంటి గాలి రవికుమారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు సిద్ధంగా అయ్యారో ఆనాటి నుండి పూర్తిగా ముఖ చిత్రమే, నాగార్జున సాగర్ రాజకీయ ముఖ చిత్రమే తారుమారైనటువంటి పరిస్థితి ఏర్పడింది. భారీగా ఆయన అనుచరగణంతో ఆయన భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ప్రచారం రావడం, ఇక
వెంట వెంటనే ఆయన చేరిపోవడంతో ఇక పూర్తిగా రాజకీయ ముఖ చిత్రమే మారిందని చెప్పొచ్చు. ఆనాటి వరకు కూడా జానారెడ్డి ఎంతో బలహీనంగానే కనపడ్డారు. నాయకుడుగా ఆయనే బలవంతుడు, కానీ క్యాడర్ పరంగా బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ బలంగా ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఆ రవికుమార్ ఎప్పుడైతే ఆయన అనుచరులకు ఆయన వెనక అనేక మంది నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకులందరూ కూడా రవికుమార్ కు సపోర్ట్ చేస్తూ ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే ఎప్పుడైతే చేరారో అప్పుడు ఒకేసారి బలాన్ని పుంజుకుంటున్నటువంటి జానారెడ్డి ఇక గెలుపు దిశగా వెళుతున్నట్టు ప్రయాణము ఉన్న సంకేతాలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 40 మంది సర్పంచులను జాయిన్ చేసుకోవడంలో జానారెడ్డి సక్సెస్ అయ్యారు. మొట్టమొదటి అడుగు మాత్రం గుర్రంపోడు మండలంపై పడిందని చెప్పి వారు ఎంసీ కోటిరెడ్డికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంచనలు, ప్రధానంగా ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగినటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు. ఇక అనేక మంది ఎంసీ కోటిరెడ్డికి సంబంధించినటువంటి నాయకులే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బలహీన క్యాడరుగా ఉన్నటువంటి జానారెడ్డి ఒకేసారి బలవంతమైనటువంటి ఒక క్యాడర్ ను కూడగట్టుకోగలిగారు. ఓటు బ్యాంకును కొల్లగొట్టేటువంటి శక్తియుక్తులను చేజెక్కించుకోగలిగారు జానారెడ్డి. వాస్తవానికి అందరికంటే ఎంసీ కోటిరెడ్డి కూడా గురువు అయినటువంటి జానారెడ్డి అందరికంటే బలవంతుడు అని చెప్పొచ్చు. ఆయనే బలవంతుడైనటువంటి నాయకుడు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కొల్లగట్టే శక్తియుక్తులు కలిగినటువంటి ఎంసీ కోటిరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారంతా జానారెడ్డి పక్షాన చేరడంతో ఇక బలమైనటువంటి క్షేత్రాన్ని నిర్మించుకోగలిగారు జానారెడ్డి. దీంతో ఎన్నికల్లోకి ఇక ఆనాటి నుండి మొదలై ఇక గెలుపు జయవీరుదే అంటూ ప్రచారం అయితే కొనసాగింది. ఆనాటి నుండి బరిలోకి తిరిగినటువంటి ఇద్దరు కూడా వాస్తవానికి అంతమంది వెళ్ళినప్పటికీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించినటువంటి ఇంకా ఈయన భగత్ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఎంసీ కోటిరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారు బలమైనటువంటి నేతలు ఇంకా పోవటానికి సిద్ధమైనప్పటికీ వారిని అందరినీ కట్టడి చేయడంలో ఎంసీ కోటిరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. దాదాపు 40 మంది దాకా ప్రజాప్రతినిధులు మళ్ళీ కాంగ్రెస్ లో పోవడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో స్వయంగా తనకు తానుగా అధిష్టానము ఇచ్చినటువంటి ఆయనపై పెట్టినటువంటి భారము, అదేవిధంగా తన యొక్క రాజకీయ మనుగడ కోల్పోతుందని గ్రహించినటువంటి ఎంసీ కోటిరెడ్డి తన కోసమే అంటూ ఆయన వర్గీయులను మచ్చిక చేసుకుని వారందరినీ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఇంకా అడ్డుకట్ట వేయగలిగారు ఎంసీ కోటిరెడ్డి. దాదాపు సుమారు ఒక 40 మంది ప్రజాప్రతినిధులు కూడా ఆయన వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా పెదవులకు సంబంధించినటువంటి ఎంపీపీ అనుకోండి, అదేవిధంగా తిరుమలగిరికి సంబంధించినటువంటి ఎంపీపీ భగవాన్ నాయక్ అనుకోండి, అదే అనేక మంది సర్పంచులు, అనేక మంది క్షేత్రస్థాయి నాయకులు, కౌన్సిలర్లు కూడా కేవలము ఎంసీ కోటిరెడ్డి ప్రోద్బలంతో బీఆర్ఎస్ పార్టీని వీడకుండా నిలబడేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అభ్యర్థి అయినటువంటి ఇక యుద్ధ రంగంలో ఉండాల్సింది వీరులు ఎవరైతే కత్తి పట్టుకుంటారో వారే సారథులై ముందుకు పోవాల్సి ఉంటుంది. వారి యొక్క సారథ్యంలోనే నడవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులలో అభ్యర్థి అయినటువంటి భగత్ వారందరినీ నిలుపుకొని వారందరినీ క్యాచ్ చేసుకోవడంలో, వారి తోటి ఓటు బ్యాంకును కొల్లగొట్టుకోవడంలో విఫలమయ్యారనేది కూడా ఒక విశ్లేషణ బలంగా జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి భగత్ కు టికెట్ కు రావడానికి ప్రధాన కారణము యాదవ సామాజిక వర్గం. ఆ యాదవ సామాజిక వర్గానికి కూడా ఎంసీ కోటిరెడ్డికి సంబంధించినటువంటి వర్గము, బలమైనటువంటి వర్గము వెళ్ళిపోయింది. మళ్ళీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని కూడా నిలుపుకోగలగడంలో విఫలమయ్యారు భగత్. అందులో ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి రాజకీయ ఐకాన్ అయినటువంటి రామూర్తి యాదవ్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన 2వ కుమారుడు నగేష్ యాదవ్ పోకుండా ఆపుకోలేకపోయారు. అదేవిధంగా దాదాపు ఒక పెద్ద దిక్కుగా నియోజకవర్గ యాదవ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి రావుల చిన్నభిక్షం కూడా ఆపుకోలేకపోయారు. చివరిలో యువ నాయకుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా ఆపుకోలేకపోయారు భగత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా ఆయన భగత్ కు వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి. రోముల నరసింహ గెలుపులో కీలక పాత్ర, యాదవ్ సామాజిక వర్గాన్ని చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అనిల్ కుమార్ ను కూడా ఆపుకోలేని పరిస్థితి భగత్ కావడం, కేవలము స్థానికుడు కాకపోవడము ఒక కారణమైతే
వీరందరినీ కూడా ఎంసీ కోటిరెడ్డి ఎవరైతే పోకుండా కట్టడి చేయగలిగారో పార్టీ మారకుండా వారినైనా సమన్వయం చేసుకోవడంలో భగత్ విఫలం కావడమే ఇంత భారీ మెజార్టీకి ఓటమికి ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుందనే విశ్లేషణ కూడా జరుగుతుంది అందరి నుంచి. అదే కాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దాదాపు ప్రత్యర్థి పార్టీలకు దాదాపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా ఇటు టీడీపీ ఉన్న సమయంలో కానీ ఇటు టిఆర్ఎస్ ఆవిర్భవించినటువంటి సమయంలో కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా లేదా జానారెడ్డికి వ్యతిరేకంగా కూడా ఎప్పటికీ 50 నుంచి 60 ఓట్లు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉంటాయి. ఆయన అనుచరులతో వ్యతిరేకత కానివ్వండి, కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకత కానివ్వండి, ఇదే ఆ ఓట్లే ఇప్పుడు భగత్ కు కనిపించాయి తప్ప అక్కడ ఉన్నటువంటి తటస్థంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోలేకపోయింది. కేవలము అనేకమైనటువంటి అభ్యర్థిత్వము తోనే కాకుండా ఆర్థిక పరమైనటువంటి అంశంలో కూడా భగత్ విఫలం కావడము, చివరి 2 రోజులలో భగత్ ఒకేసారి చేతులెత్తేయడము, క్యాడర్ను నిస్పృహకు గురి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యమే ఇంత భారీ ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. వాస్తవానికి జానారెడ్డి ఎంతో బలవంతుడు. జానారెడ్డి ఎప్పుడు కూడా ఇంత భారీ మెజార్టీ అనేక గ్రామాలే జానారెడ్డి వెంట నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అనేకమైనటువంటి ఓటింగ్ ను మనము చూసాము. గ్రామాలకి ప్రత్యర్థి పార్టీల్లో అనేక గ్రామాలలో కనీసం ఏజెంట్లు కూడా కూర్చొనే పరిస్థితులు లేనటువంటి పరిస్థితిలో కూడా ఇంత భారీ మెజార్టీ రాలేదు అంటే కేవలము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం అన్ని నియోజకవర్గాల పరిస్థితులు వేరు, నాగార్జున సాగర్ పరిస్థితులు వేరు. జానారెడ్డి ఎంత బలవంతుడో అంత బలమైనటువంటి వ్యతిరేక శక్తులు కూడా ఇక్కడ ఉన్నాయనేది మనకు అనేకమైనటువంటి సందర్భాల్లో మనము చూసాము. ఇప్పుడు మాత్రము ఇంత భారీ ఓటమి దాదాపు 56,000 ఓట్ల పైచిలుకు ఓటమి అనేది దాదాపు ఉండకపోయేది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే క్యాడర్ ని జాయినింగ్ చేసుకోవడంలో, కాంగ్రెస్ ని బలోపేతం చేయడంలో జానారెడ్డి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఇటువైపు నుంచి బీఆర్ఎస్ నుంచి క్యాడరు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, నేను ఎమ్మెల్సీగా ఉన్నానంటూ క్యాడర్ ఆపుకోవడంలో కూడా ఎమ్మెల్సీ కోటిరెడ్డి కూడా సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయింది మాత్రం పూర్తిగా తన సామాజిక వర్గాన్ని కూడా నిలుపుకోలేకుండా కనీసం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోలేకుండా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే భగత్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేవలము ఆయన అభ్యర్థిత్వం వల్లే అందరు కూడా వెళ్ళిపోవడము, ఆయన అభ్యర్థిత్వము కావడం వల్లనే అనేక మంది కూడా క్యాడర్ కూడా పెద్దగా చురుగ్గా పనిచేయని పరిస్థితి లేకపోవడం వీటన్నిటి కారణము. చివరి 2 రోజుల ముందు ముందు రోజు వరకు కూడా క్యాడరు నాయకులు అనేక మంది కూడా శక్తి యుక్తులను ఒడ్డి పార్టీ గెలుపు కోసము, భగత్ గెలుపు కోసము విశేషంగా కృషి చేసినటువంటి సందర్భం ఉన్నది. వీరంతా కూడా భగత్ కంటే పార్టీ పైన ఉన్నటువంటి మమకారము, పార్టీ ప్రతిష్ట, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యము, వారికి ప్రత్యర్థి పార్టీతో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్ పార్టీ అనేది నిలపాలి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, జానారెడ్డికి వ్యతిరేకంగా గ్రామంలో మేము నిలబడాలంటూ వారి యొక్క శక్తియుక్తులను ఓడి నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తలకు క్రియాశీలక పాత్రను పోషించినటువంటి అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయనకు వచ్చినటువంటి 60,000 పైచిలకు ఓట్లు అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా పటిష్టమైనటువంటి ఓటు బ్యాంకును వేసుకోగలిగిందంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తమ యొక్క శక్తిని చాటుకుందని చెప్పొచ్చు. కేవలం ఇక్కడ ఫెయిల్ అయింది పూర్తిగా అభ్యర్థి అయినటువంటి భగత్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ కూడా అనేక గ్రామాలను చూసినట్లయితే అనేక గ్రామాల్లో పటిష్టమైనటువంటి ఓటు బ్యాంకు, అభ్యర్థి యొక్క సహాయ సహకారాలు, ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కానీ ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆయన అనేక అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారిని ఏ విధంగా కూడా వినియోగించుకోకుండా, వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోకుండా ఆయనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకొని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్ననాటి నుండి కూడా ఒక వర్గాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకొని కనీస ఓటు బ్యాంకును
ఏ గ్రామంలో కూడా ప్రభావితం చేయలేనటువంటి వ్యక్తులను తమ వెంట తీసుకుని ఆయనకంటూ ఒక వర్గాన్ని నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయము ఆయనలో కనిపించి ఆయన ఆ విధంగా కూడా తీసుకోవడం జరిగింది. సరే, రాజకీయ ఎత్తుగడలో భాగం కావచ్చు, ఆయనకు అంటూ ఒక వర్గాన్ని నిర్మించుకోవాలని తాపత్రయంతో ఆయన చేసినటువంటి ఎత్తుగడ పూర్తిగా విఫలమైంది. దాదాపు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాకుండా ఈయనకంటూ ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భగత్ తనకంటూ ఒక వర్గం ఉండాలంటూ ప్రతి గ్రామంలో ఒక క్యాండిడేట్ ఆయనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకోవడము, ఆ వర్గము ఆ ఓటర్లను ప్రభావిత చేయగలిగినటువంటి శక్తియుక్తులు లేకపోవడం కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైనా ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా వారి ద్వారానే వెళుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభావము పడినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనేక గ్రామాల్లో కూడా భగత్కు పార్టీకి సంబంధం లేకుండా పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా ఆ గ్రామ శాఖలకు సంబంధించినటువంటి వారు కానీ, ప్రజాప్రతినిధులు కాకుండా మరొక వర్గాన్ని ఈయన తయారు చేసుకోవడంతో ఆ వర్గం ద్వారానే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇతరతర అంశాలను తీసుకెళ్లడంతో పూర్తిగా విఫలమైనట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అవి ప్రజలకు అందకుండా తటస్థులైనటువంటి వారికి అందకపోవడంతో వీరి యొక్క సేవలు కానీ, వీరి యొక్క ప్రచార శైలి కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉండడం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేది పటిష్టంగా నిర్మాణాత్మకంగా ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు భారీ మెజారిటీ జానారెడ్డికి వచ్చింది అంటే అది తటస్థులైనటువంటి మెజార్టీ పీపుల్ ప్రజలు ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే భారీ మెజార్టీకి కారణమైంది. కేవలము అభ్యర్థి లోపం మూలనే అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఎంసీ కోటిరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారు ఇప్పటికీ బలంగా బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణాత్మకంగా ఉన్నారు. అన్ని మండలాల్లో కూడా అది ఆయనకు బలంగామైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు జానారెడ్డి కూడా ఎంతో యాక్టివ్ అయ్యి ఇప్పుడు బలమైనటువంటి ఒక శక్తిగా భారీ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ఎన్నికలను గత ఓట్లను మనం పోలినట్టయితే దాదాపు పోల్ మేనేజ్మెంట్ అనేది సాగర్లో జరగలేదు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అటువంటి సందర్భంలో కూడా 60,000 పైచీలుకును బీఆర్ఎస్ పార్టీ పొందగలిగిందంటే అక్కడ పటిష్టమైనటువంటి నిర్మాణము బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అని చెప్పొచ్చు. ఇక్కడ జానారెడ్డి సక్సెస్ అయ్యారు, ఇటు ఎంసీ కోటిరెడ్డి సక్సెస్ అయ్యారు, ఆయన బలాన్ని నిలుపుకోగలిగారు. ఇక్కడ కేవలం ఫెయిల్ అయింది మాత్రము భగత్ అనేది మనకు పూర్తిగా అర్థమవుతున్నటువంటి అంశాన్ని మరొకసారి కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయన చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా తటస్థంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, అయోమయానికి గురైనటువంటి పరిస్థితి పార్టీ కేడర్ అయింది. అయినా కానీ చివరి వరకు పోరాడినటువంటి శక్తియుక్తులు బీఆర్ఎస్ శ్రేణులదని మనము చెప్పుకోక తప్పదు. నాగార్జున సాగర్ లో ఇప్పటికీ పటిష్టమైనటువంటి కార్యకర్తలు, పటిష్టమైనటువంటి నాయకత్వం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి నాగార్జున సాగర్ లో ఉంది. అవి స్థానిక ఎన్నికల్లో కూడా ఎంతో ప్రభావాన్ని కూడా చూపే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అనిపిస్తా ఉంది. లేదంటే జానారెడ్డి కూడా జానారెడ్డి తనయుడిని నిలిపినా కానీ ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ అభ్యర్థిని మార్చినట్లయితే అనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ మరి ఏ విధంగా స్కానింగ్ చేసుకోగలుగుతుంది అనేది మనం చూద్దాం. మొత్తానికైతే పూర్తిగా విశ్లేషణ చేసుకుంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, బలమైనటువంటి శక్తుల్ని ఇంకా పోషించగలదు, ఇంకా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కూడా జానారెడ్డికి ధీటుకు కూడా నిలబడగలదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టివి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.